హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వస్తుంది, అలాగే నిశ్చితకాల సమయం ఏంటి, అలాగే మనము పూజని ఏ ఏ సమయాల్లో చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మీకు వివరిస్తాను. అయితే మనకి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని పండుగలు కూడా 2 రోజుల్లో తిథులు వచ్చాయండి, కాబట్టి కన్ఫ్యూజన్ ఉంది. అయితే శక్తికి శివుడు రెండూ కూడా కలిసి ప్రయాణించే రోజుని మనం మహాశివరాత్రిగా భావిస్తామండి. ఈ మహాశివరాత్రి అనేది ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే 14వ రోజుని మనము మహాశివరాత్రిగా జరుపుకుంటామండి. ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండి శివుడిని గౌరీదేవిని పూజించడం వల్ల మనకి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయన్నమాట. అయితే ఈ సంవత్సరం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖు ఉదయం 11:08 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 27వ తారీఖు ఉదయం 8:54 వరకు మనకు ఈ చతుర్దశి తిథి అనేది ఉంటుంది. మనము మామూలుగా అన్ని పండుగలకి కూడా ఉదయం సూర్యోదయానికి ముందు ఏదైతే తిథి ఉంటుందో ఆ తిథిని ఆ రోజు అంతటిగా కూడా మనం పరిగణిస్తాము. అలా అయితే మనం 27వ తారీఖున మనము శివరాత్రిని జరుపుకోవాలి. కానీ శివరాత్రి అంటే ఆ పేరులోనే ఉంది కదండి, రాత్రి మనము శివుణ్ణి ఆరాధించాలన్నమాట. రాత్రంతా కూడా జాగారం చేసి మనం శివుణ్ణి ఆరాధించాలి. కాబట్టి రాత్రి పూట చతుర్దశి తిథి ఎప్పుడైతే ఉందో ఆ రోజున మనము శివరాత్రిని జరుపుకుంటాం. కాబట్టి మనకి 26వ తారీఖున రాత్రంతా కూడా చతుర్దశి తిథి ఉంది. కాబట్టి మనం ఈ సంవత్సరము ఫిబ్రవరి 26వ తారీఖున శివరాత్రి పండుగను జరుపుకుంటున్నాము. మనకు ఈ శివరాత్రి నిశితకాల పూజకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నిశితకాల పూజ సమయం వచ్చేసి అర్ధరాత్రి 12:09 నుండి మధ్యాహ్నం 12:59 వరకు ఉంది. అయితే మనం శివుణ్ణి పూజించవలసిన సమయం వచ్చేసి సాయంత్రం, అంటే మామూలుగా జాగరణ ఉపవాసం కాకుండా మనం పూజ చేసుకుంటాం కదండి ఇంట్లో. ఆ పూజ వచ్చేసి సాయంత్రం 6:19 నుండి 9:26 వరకు మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు ఎవరైతే రాత్రంతా కూడా జాగరణ చేసి ఆ రోజంతా కూడా ఉపవాసం చేసి తర్వాతి రోజు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా మనము ఉపవాసం ఉండి, అంటే ఆల్మోస్ట్ 9 గంటల వరకు మనకి ఈ చతుర్దశి తిథి ఉంది కదండి, ఆ తిథి వరకు కూడా మనము ఇలా ఉపవాసం ఉండి మనము తర్వాత మనకి వీలైనంత వరకు ధనాన్ని కానీ లేదంటే ఆహారాన్ని కానీ ఎవరికైనా దానం ఇచ్చి తర్వాత మనం భోజనం చేస్తే మనకి ఈ ఉపవాసం అనే ఫలితం అనేది దక్కుతుందండి. అలా చేస్తే కనుక మనం ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా తండ్రి మనకు నెరవేరుస్తాడు అని చెప్పేసి నమ్మకం అన్నమాట. తప్పకుండా నెరవేరుతాయండి. ఇంకా అసలు ఈరోజు పూజ ఎలా చేయాలి, స్వామివారికి జాగరణ ఉపవాసం ఎలా చేయాలి, అలాగే స్వామివారిని ఎలా అభిషేకించాలి, ఏ ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే మనము ఈరోజు అంతా కూడా అఖండ దీపం వెలిగించి రాత్రంతా కూడా మనం జాగరణ చేస్తాం కదండి, ఆ అఖండ దీపం ఎలా వెలిగించాలి, అలాగే అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి, పొరపాటున కొండెక్కితే ఏం చేయాలి, ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చేశానండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, వాళ్ళకి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.